పెట్టేసి ఇప్పుడు వైషు పైన ప్రాంక్ చేస్తున్నాం. ఏంటంటే గ్లాస్లో బాటిల్లో కొన్ని వాటర్ వేసి ఎక్కువ సాల్ట్ వేసి మిక్స్ చేసి ఇస్తాం. అది తాగా డౌట్ పడుతుంది ఎట్లయినా. ఇది సాల్ట్ తీసుకొచ్చింది. వాటర్ కొన్నా ఇలా అయితే సాల్ట్ కలిపినాం. ఇప్పుడు అది లోపల ఉంది, బట్టలు మడత పెడుతుంది, దాని తెలియదు. ఇంకొంచెం సాల్ట్ తీసుకురా. సాల్ట్ తక్కువైందని ఇంకా కొంచెం సాల్ట్ అయితే ఇస్తున్నాము. వీడితో సాల్ట్ తీసుకురానికి వెళ్ళింది. జల్దిరా. వైట్ ఎల్లో అది వచ్చింది. అది అయితే లోపల ఉంది, చూడలేదు. ఇప్పుడైతే కీర్తి వాటర్ తెచ్చింది. కీర్తి అయితే వాటర్ ప్రేమతో తీసుకొచ్చింది. ఇప్పుడు నేను మార్నింగ్ ఇద్దరం తాగుతాం. మన ఇద్దరమే ఎందుకు ఐషం కూడా వెళ్తాం. వైషన్ కూడా వెళ్తాం. ఇద్దరమే ఎందుకు ఐషం కూడా వెళ్తాం. వైషన్ కూడా వెళ్తాం. వైషు రా. వైషమ్మా వీటితో ఎక్కువ పని చేస్తామని చెప్తా సరేనా? సరేనా? ఏయ్ ఏయ్ ఎత్తుపోయినావే. కీర్తుదా ఇక్కడ కూర్చో. కీర్తు నువ్వు వాటర్ తీసుకొని రా. వైష రా జల్దీ, ఒక్కసారి రా వేడికి. వైషు రామన్ జల్దీ మా పెద్ద చెల్లి వచ్చేసింది. హాయ్ చెప్పండి. నువ్వు అటు నేను పిలుస్తాం, మేము మాట్లాడుకుంటుంటాము. ఇట్లా దూపైతే వాటర్ ఇస్తారంటే తీసుకొని వైషుకి ఇచ్చినాకు పెద్దక్కకి ఇచ్చినట్లు మాట్లాడతాను నేను. సరే వైషు రేపు పోతున్నావు కాలేజ్కి? నా కోసం అయితే రేపు వైషు ఉంటుంది ఇంట్లోనే. మేము రేపు వ్లాగ్ చేస్తాం మేము ఇద్దరము. మార్నింగ్ అయితే కాలేజ్ పోతా అంటుంది. ఇంపార్టెంట్ అని వాటర్ వాటర్ నువ్వు అడిగే వాటర్ దూపైతుందా? ఒక 2 minutes మా చెల్లి అయితే వాటర్ తీసుకొస్తుంది అందరికి. హాయ్ మేమందరం సాల్ట్ చేసినాం. మళ్ళా కొన్ని రాగు వైషు, కొన్ని రాగు వైషు.
ఇదైతే ఐడియా తీరుతలేదు నాకు. కాదు వీడియో స్టార్టింగ్ నుంచి చూసుకో అన్ననే ఇచ్చింది నువ్వు వీడియో స్టార్టింగ్ నుంచి చూసుకో అన్ననే ఇచ్చింది ఐడియా కాదు ఎవరు ఇచ్చినారో సాల్ట్ కలిపిచ్చి టేస్ట్ ఎట్లుంది బాలే అస్సలు. పాపం అది పని చేసుకుంటుంది పిలిచి మరి ప్రాంక్ చేసినాం. అన్ననే చెప్పిండు మీరు స్టార్టింగ్ కామెంట్ చేయండి సో చేసి అయిపోయింది సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ అయితే కంప్లీట్ అయింది. ఆ బాటిల్ తీసుకురా. ఈ బాటిల్ అయితే ఇది బాటిల్ మేము కలిపింది. మా బాబాయ్ మా పిన్ని ఏమో మార్కెట్కి వెళ్ళింది వెజిటేబుల్ తీసుకురావడానికి. మా బాబాయ్ పూలదండ అవన్నీ ఇప్పుడు పూజ వస్తాడు పంతులు వస్తాడు పూజ కోసము పూలదండ తీసుకోవడానికి అయితే మార్కెట్కి పోయిండు మా బాబాయ్ కూడా. ఇంట్లో అయితే ఎవ్వరు లేరు. వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కూడా ఇదే వాటర్ ఇద్దాం, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం. వాళ్ళకి తెలియదు ఇంకా వాళ్ళకు కూడా కలిపినట్టు. వాళ్ళకు కూడా ఇదే బాటిల్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ అయితే తాగుతుంది, కొన్ని తాగి ఎంత సాల్ట్ ఉందో చూస్తుంది. ఆ ఊరికనే బీపీ ఉందా అండి? మళ్ళీ బీపీ ఉంటే ఉప్పు వేసుకుంటే తాగు సరే. మస్తుందా? నువ్వు తాగే తాగుతావా? పైకేం తావు నువ్వు మూతి పెట్టకు. ఇంత ఉప్పు కలిపినాం మరి తాగు పైకి నా మూతి పెట్టకు. చాలా ఎక్కువ పడ్డది నోట్లా. ఏమైంది? మనం నేనైతే తాగుతా చూద్దాం. కొన్ని పోసుకున్నానే ఉప్పు ఇంత కలిపినామన్నా మరి చెంచా 2 చెంచాలు నిన్నది. ఏం కాదు ఇదే బాటిల్ అయితే మింగము ఉంచేపిస్తాం మళ్ళీ అదేం మింగరు వాళ్ళు మింగుతా అంటే మింగను కానీ ఇదే బాటిల్ మింగరు. మళ్ళీ మా బాబాయ్కి తాపిద్దాం, మా పిన్నికి కూడా తాపిద్దాం రాగానే వాళ్ళు చూద్దాం. ఫస్ట్ టైం ఇది వాళ్ళ పైన చేయడము, ఎప్పుడు చేయలేదు. సీరియస్ అవుతారా, తిడతారా, కొడతారా, నవ్వుతారా తెలియదు ఎవ్వరికి. ఇట్లా ఏమన్నారు చూద్దాం. మీ డాడీ సౌండా? కాదు వేరే వాళ్ళకి. ఇంకా బాబాయ్ అయితే రాలేడు. ఫస్ట్ బాబాయ్ మీ డాడీ వస్తాడా మమ్మ వస్తుందా? ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ఇద్దాం. మార్కెట్ నుంచి రాగానే నీళ్ళు అడుగుతుంది కదా. ఇది ఇచ్చేసే బాటిల్ అవుతుందా లేకపోతే గ్లాస్ లో అవుతుందా? నేనే గ్లాస్ లో నేనే ఇస్తా కానీ నేను వీడియో తీస్తా. మా మమ్మీ ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చింది, బ్లాగ్ తీస్తున్నట్టు తీసేసి వీడియో తెలియదు, అప్పుడు డౌట్ రాదు. అప్పుడు అన్నీ ఇచ్చేసి నేను ఇస్తా వాటర్ తాగుతుంది. కాదు బాటిల్ అయితే తాగుతుంది కదా, మళ్ళీ డౌట్ వస్తుంది. మార్కెట్ కి వచ్చిన తర్వాత నీళ్ళు అడుగుతుంది. సరే ఇద్దాం అయితే. మీ డాడీకి ఇవ్వాలంటే నాకు కొంచెం ఏమంటాడు? ఏం కాదు ఇద్దాం, ఏం కాదు. నువ్వు ఇస్తావా మరి? ఇస్తావా? నువ్వు ఇస్తే ఏమన్నాడు? నేను తిట్టాడు ఎక్కువ. ఇచ్చేసి మౌనికి అయితే వాళ్ళ డాడీకి ఇస్తుంది. మేము మా పిన్నికి అయితే రాగానే వాటర్ బాటిల్ అయితే ఇస్తాం. ఫస్ట్ మీ అమ్మ వస్తే బెస్ట్, మంచిగా అయిపోతుంది ప్రాంక్. ఎందుకు ఇట్రా ఈజీగా అయిపోతుంది కదా. ఇట్రావి అటెందుకు వస్తున్నావు? పోయి ఫస్ట్ మమ్మీ కాదు మమ్మీ రావాలి, ఎందుకంటే మమ్మీకి ఇచ్చిన తర్వాత మమ్మీ కిచెన్ లో పని చూసుకుంటారు. డాడీ వస్తారు కదా అప్పుడు అంత ఉండదు. సరే ఫస్ట్ ఇలా మమ్మీ వస్తే బెస్ట్. మా పిన్నికి అయితే ఇచ్చేసి చూద్దాం. మమ్మీ మార్కెట్ వయసు అయితే లోపల ఉంది. వయసు టేస్ట్ ఎట్లుంది? ఇంకా నోట్లో అట్లనే ఉందా? మేము కూడా తాగినామే నీకు ఇచ్చినందుకు. మేము ముగ్గురం తాగినాం నిజంగా. నోట్లో ఎక్కువ పోసుకుని వయసుకి సాల్ట్ అసలు పడదు. ఇంకొంచెం కలుపుదామా? ఇంకొంచెం కలుపుదామా? కలుపుదాం. ఇంకొంచెం ఎక్కువ కలుపు తెలుస్తుంది. ఇంకా తాగానే తెలవాలని అంటే ఇంకెక్కువ కలపాలి. అప్పుడు ఐషికి ఇచ్చేద్దు ఫస్ట్. నేను తెస్తాను, తీసుకురా బాటిల్. ఇంకొంచెం అయితే సాల్ట్ కలుపుతున్నాం. సో మరీ అంత ఏం లేదు సాల్ట్. కానీ నువ్వు 2 సార్లు ఇంత తీసుకొచ్చినావు అన్న చేట్లా. కానీ
వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంతా తాగానే తెలుస్తుంది, ఓకే అనిపిస్తుంది. ఎక్కువ పోసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే సాల్ట్ తీసుకొచ్చింది. ఏయ్ ఓ అంత ఇద్దరికైతే బీపీలు ఏం లేవుగా? ఏమో మరి. అరే కొంచెం కాదు, అసలు ఏమైంది తెలుసా, సాల్ట్ ఎక్కువనే వేసినాం, అలా కలవలేదు చక్కగా తెలుసా. అది బాటిల్ కదా, క్యాప్ లేదు దానికి, అది కలుస్తలేదు సరిగ్గా. కొంచెం తక్కువ ముందే అది ఇచ్చేది మమ్మీ. తేడా వచ్చింది అనుకో, వీళ్ళకి నెక్స్ట్ బర్త్డే ఉండదు వీళ్ళందరికీ. నాకైతే సేపు నేను వెళ్ళిపోతా. అంటే వాళ్ళు తెలిస్తే తాగంగా ఉంచేస్తారు కదా, మింగారు కదా. అరే ఇంకా టేస్ట్ నోట్లో అంతా అదే ఉంది, సాల్ట్ టేస్ట్ వస్తుంది. అరుణన్న చక్కెర తీసుకురా కొంచెం, ఈడుతో మార్ని సరే చక్కెర తీసుకురా తిందాం. కలుపు. వచ్చింది మీ డాడీ వచ్చిండు, డాడీ వచ్చేసిండు. అదెందుకు నాకు సాల్ట్, అది చక్కెర నా చేయట్లేదు. కొంచెం కొంచెం మీ డాడీ వచ్చిండు. నువ్వే పెట్టుకున్నాను. ప్లాన్ అయితే కొంచెం బిస్కెట్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు ఒకటేసారి కలిసి వస్తారు. మేమేమనుకున్నాం ఒక్కొక్కరు సపరేట్ వచ్చారు అనుకో, ఒక్కొక్కరి పైన మంచిగా చేయొచ్చు అనుకున్నాము. కానీ ఇద్దరు కలిసి వచ్చారు, ఇద్దరు వచ్చిన పిన్ని పైన వేసారు డైరెక్ట్. ఇట్లా ఎందుకంటే డాడీ పైన భయం అవుతుంది. ఇప్పుడు క్లిప్ తీస్తుంది కదా, ఇదంతా ఫేక్, వాళ్ళు రాగానే ఫేక్ ఇంట్రడక్షన్ వ్లాగ్ చేస్తారు అని అనుకుంటారు. మనం అప్పుడు కనిపించరు అంటే వ్లాగ్ చేస్తున్నాం కదా. నేను ఏం చెప్తా అంటే మా పిన్ని ఇప్పుడైతే మనం కొంచెం సేపట్లో పూజ అయితే స్టార్ట్ అవుతుంది. మమ్మీ వచ్చేసింది. పిన్ని కాలు కడుక్కుంటే వస్తుందంట. ఇటేరా, మా పిన్ని ఇప్పుడే వచ్చింది మార్కెట్ నుంచి. ఇదంతా ఫేక్ ఇంట్రడక్షన్ అనమాట. ఇదంతా ఫేక్ ఇంట్రడక్షన్ అనమాట. ఇది మా మమ్మీ మీద ప్రాంక్. మమ్మీ డాడీ మీద చెప్పకు, భయం అవుతుంది కొంచెం. మా డాడీ వచ్చిండు. మా బాబాయ్ కింద ఉన్నాడు, ఇంకా పైకి రాలేడు. ఇద్దరు కలిసి వచ్చు కానీ కింద ఉన్నాడు, ఇంకా పైకి అయితే రాలేడు. వచ్చింది ఇప్పుడు మార్కెట్ నుంచి. ఏం తెచ్చింది మార్కెట్ నుంచి మా కోసం? పాప్కార్న్, యాపిల్, పాప్కార్న్ తీసుకొచ్చింది మా కోసం. అయితే ఫుల్ అలసిపోయినావా? తడిసిపోయిన ఆశపోడు కాదు ముందు. మాట్లాడు. వాయిస్ మీద కూడా ప్రాంక్ చేసాం మేము. నీకన్నా ముందు అక్క వచ్చింది. ఫస్ట్ ఐషు మీద అనుకున్నాం, తర్వాత నువ్వు జల్ది వస్తావేమో అనుకున్నాం. నీ అభిప్రాయం ఏంటిది? అభిప్రాయం ఏంటిది? ఇగో ఎట్లు పడుతున్నాయి. ఒక పని చెప్తే చేయనికి రాదు, ఒక పని చెప్తే చేయనికి రాదు. ఒక పని చెప్తే ఒక పని చేసింది కీర్తి అయితే.